మద్యం అక్రమ కేసులో ఇటీవలే న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇటు ప్రభుత్వానికి అటు ఎల్లో మీడియాకు చెంపపెట్టు. మద్యం కేసులో మిథున్ రెడ్డి పాత్రను నిరూపించే ప్రాథమిక ఆధారాలు లేవు అని ఏసీబీ కోర్టు చెప్పడంతో వారి గొంతులో పచ్చి విలక్కాయ పడ్డట్లయింది. అంతేకాదు కోర్టు అడిగిన ప్రశ్నలకు పోలీసు అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ కేసులో పలు సందర్భాలలో సిట్ అడ్డంగా దొరికిపోయిన ఎల్లో మీడియా మాత్రం రోజుకో కట్టుకథను అల్లుతూ అసత్య కథనాలను వండి వార్చుతుంది. ఏదో రకంగా వైఎస్ఆర్సీపీ నేతలపై వైఎస్ జగన్ పై బురద చల్లాలి అని అటు చంద్రబాబు సర్కార్ ఇటు పోలీసులు ఇంకోవైపు ఎల్లో మీడియా ఎడతెగని పాటలు పడుతూనే ఉంది. అక్రమ మద్యం కేసుపై కూటమి సర్కార్ పచ్చ మీడియా కల్పిత స్కామ్ పై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్ష నేత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి 70 రోజుల తర్వాత బెయిల్ లభించింది. ఈ సందర్భంగా గౌరవ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఏపీ పోలీస్ వ్యవస్థకు, ప్రత్యేకంగా రెడ్ బుక్ అరాచకాల్లో భాగంగా ఏర్పాటైన ప్రత్యేక అధికారుల బృందం సిట్ కు చెంపపెట్టే. సిట్కే కాదు, కాశీ మజిలీ మాదిరి కల్పిత మద్యం కేసులో వందల కథనాలు రాసిన ఎల్లో మీడియాకు కూడా బుద్ధి చెప్పినట్లే కదా. ఈ ఎల్లో మీడియా తను కనిపెట్టిన కథనాల పేరిట, సిట్ దర్యాప్తులో కనుగొన్న అంశాల పేరిట ఇచ్చిన స్టోరీలకు సంబంధించిన పాత క్లిప్పింగ్లు చదివితే ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే జర్నలిజం విలువలకు పాతరేసి నడిబజారులో ఈ ఎల్లో మీడియా నగ్నంగా తిరుగుతున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది. ముందుగా కోర్టు చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని చూద్దాం. మద్యం కేసులో మిథున్ పాత్ర నిరూపించే ప్రాథమిక ఆధారాలు లేవని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. ఆరోపణల ఆధారంగా పౌరుల బెయిల్ హక్కును నిరాకరించలేమని కూడా స్పష్టం చేసింది. మిథున్ లిక్వర్ స్కామ్ లో మాస్టర్ మైండ్ అనేందుకు ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. సహనిందితుల వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదయోగ్యత ఉండదని కూడా కోర్టు తేల్చింది. ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలకు నేరపూరిత కుట్ర అనడానికి ఆధారాలు ఎక్కడా అని కోర్టు ప్రశ్నించింది. గతంలో మిథున్ అరెస్ట్ అయినప్పుడు మొదటి పేజీలో పెద్ద బ్యానర్ స్టోరీగా ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో కాస్త అటు ఇటుగా అదే స్థాయిలో బెయిల్ వార్తకు కూడా ప్రాధాన్యం ఇచ్చి మీడియా ప్రచురించి ఉండాల్సింది. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా పత్రికలు మిథున్ బెయిల్ వార్తను, కోర్టు చేసిన వ్యాఖ్యలను దాదాపుగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఎక్కడో లోపలి పేజీల్లో మొక్కుబడిగా మాత్రమే ఇచ్చాయి. దీన్ని బట్టే వారు అంతకుముందు మిథున్ కు వ్యతిరేకంగా రాసిన వార్తలు తప్పుడు కథనాలే అని అంగీకరించినట్లు అవదా? కోర్టు అడిగిన వాటికి పోలీసు అధికారులు గాని ఎల్లో మీడియా గాని బదులు ఇవ్వలేని స్థితి ఏర్పడిందనిపిస్తుంది. గత జగన్ ప్రభుత్వంలో స్కాములు ఏమైనా జరిగాయా అని భూతద్దం పట్టుకుని వెతికిన చంద్రబాబు సర్కారుకు దొరికినట్లు లేవు. అందుకే ఒక కల్పిత స్కామ్ను సృష్టించారనిపిస్తుంది. డిస్టిలరీ కంపెనీలు ముడుపులు ఇచ్చాయంటూ చిత్రమైన కథాల్లారు. ఎందుకంటే ముడుపులు ఇచ్చినట్లు ఎవరు ఫిర్యాదు చేయాలి, ఎవరు చెప్పాలి? ఆ కంపెనీల వారు కదా. కానీ ఎవరో దారిని పోయే దానయ్య ఫిర్యాదు చేస్తే దానిపై రెవెన్యూ ముఖ్య కార్యదర్శి విచారణ చేయాలని అధికారులను కోరడం, అక్కడి నుంచి సిట్ ఏర్పాటు కావడం, ఇలా వేగంగా సినిమా నిర్మాణం జరిగిపోయింది. ప్రభుత్వ వైఫల్యాల గురించి, టీడీపీ జనసేనలు కలిసి ఇచ్చిన సూపర్ 6 తదితర హామీల గురించి జనం మాట్లాడకుండా ఇదేదో లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రజలు మాట్లాడుకోవాలన్న దురుద్దేశంతో ఈ కేసు పెట్టారనిపిస్తుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి జోలికి సిట్ వెళ్లకపోవడం కూడా గమనించాల్సిన అంశమే అవుతుంది కదా. గత ఆగస్టులో సిట్ వేసిన ఛార్జ్షీట్ పై కోర్టు 21 అభ్యంతరాలను లేవనెత్తింది. దారి మళ్లాయని చెబుతున్న 3,500 కోట్ల వివరాలు ఎక్కడా అని ప్రశ్నించింది. అసలు జడ్జిని ఏం కోరుతున్నారో చెప్పాలని పోలీసులను అడగడమే పెద్ద విశేషం అనిపిస్తుంది. ఆ లోపాలను తాము అడిగిన విధంగా సరిదిద్దుకోలేదని కూడా పోలీసులు ఇచ్చిన జవాబుపై కోర్టు వ్యాఖ్యానించింది. తర్వాత రోజుల్లో ఈ కేసులో నిందితులకు బెయిల్ రావడం మొదలైంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసినప్పుడు కూడా కొన్ని సందేహాలను కోర్టు వ్యక్తం చేసింది. మద్యం స్కామ్ ఛార్జ్షీట్ లో పలు చోట్ల జగన్ పేరు ప్రస్తావించారని ఈ పత్రిక తెలిపింది. కల్పిత కథలో ఆయన్నే టార్గెట్ గా చేసుకున్నప్పుడు ఆ పేరు రాయకుండా ఎలా ఉంటారు? కానీ ఏ చిన్న ఆధారం ఉన్నా ఈ పాటికే అరెస్ట్ అంటూ హడావుడి చేసేవారు కదా. గతంలో ఓటుకు నోటు కేసులో ఛార్జ్షీట్ లో చంద్రబాబు పేరు 33 సార్లు ప్రస్తావించారు. అయినా ఆయన నిందితుడు కాకుండా ఎలా తప్పించుకున్నారో ఈ మీడియా ఎన్నడూ రాయలేదే. అది అప్పటి సన్నివేశం అంతా చూసిన ఓపెన్ కేసే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడేమో కల్పిత స్కామ్ పేరుతో కథ నడుపుతున్నారు. మద్యం కేసులో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి అంటూ ఇంకో రోజు ప్రచారం చేశారు. సిట్కు ఆధారాలు దొరికిపోయాయని కూడా సంబరపడ్డారు. ఇప్పటికీ అదేమీ తేలలేదు. 16 డిస్టిలరీల ముడుపులే 1677 కోట్లని సిట్ వీరికి చెప్పిందట. అలాగే వెంకటేష్ నాయుడు కథ మరొకటి. గుట్టలు గుట్టలుగా నోట్ల గట్టలు దోచుకున్న సొమ్ముతో దొరికేశారు, సిట్కు చిక్కిన వీడియో అని ఈ ఎల్లో మీడియా హడావుడిగా రాసింది. తీరా చూస్తే తమ వద్ద ఎలాంటి వీడియో లేదని, వెంకటేష్ నాయుడు ఫోన్ను
తెరవనేలేదని సిట్ కోర్టుకు తెలిపింది. ఈ వార్తను మాత్రం తమ పాఠకులకు పూర్తిగా తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. పైగా వెంకటేష్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తదితర టీడీపీ పెద్దలతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటపడటంతో తేలుగుట్టిన దొంగల మాదిరి గప్చిప్ అయిపోయారు. ఈ కేసులో ఏ ప్రముఖుడిని అరెస్ట్ చేస్తే అతనే కీలకమని, అతనే సూత్రధారి అని, ముడుపుల వసూళ్లు అతని ద్వారానే జరిగాయని అందరి మీద రాస్తూ వచ్చారు. అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి డేటా పోయిందని, అదేదో 3 లక్షల జీబీ ఉంటుందని, కోట్ల పేజీలతో సమానం అంటూ ఓ కథను ఈనాడు అల్లింది. అది చూసి జనం నవ్వుకున్నారు. ఆ తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ తమ వద్ద నుంచి ఎలాంటి సమాచారం పోలేదని చెప్పడంతో ఈ మీడియా పరువు మరోసారి పోయింది. ఇలా ఒకటి కాదు, గత ఏడాది కాలంగా ఏదో రకంగా వైసీపీని, మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఇబ్బంది పెట్టడం కోసం రకరకాల విన్యాసాలను అటు చంద్రబాబు సర్కార్, పోలీసులు, ఇటు ఎల్లో మీడియా ఎడతెగని పాటలు పడుతూనే ఉంది. ఎడుతిరిగి మిథున్ రెడ్డి తదితరులను కొన్నాళ్ల పాటు జైల్లో ఉంచి సునకానందం పొందడం తప్ప సాధించిందేమీ లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి సైతం తనను కావాలని వేధించారని, తనను టెర్రరిస్ట్ మాదిరిగా జైల్లో చూశారని చెబుతూ అయినప్పటికీ కూడా తామెక్కడా వెనక్కి తగ్గేది లేదని, ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పడం విశేషం. ఏది ఏమైనా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఒక ఊహాజనిత కథ అని కనపడుతూనే ఉంది కదా.